కావచ్చు వాళ్ళ ఎస్ ఆర్ నోలతోనే దానికి సంబంధం ఉంటుంది తప్పించి లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోను. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, ఇది కూటమి ప్రభుత్వం అండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. ఏదో కక్షలు సాధించుకోవడానికో లేకపోతే ఇంకోటో చేసుకోవడానికి. ఎందుకంటే మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద ఒక కేసు పెట్టారు. ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? డైరెక్ట్ మంత్రి, అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు ఆయన మీద డైరెక్ట్ కేసు పెట్టేశారు. ఈఎస్ఐలో ఏదో స్కామ్ చేసేసారు అని చెప్పి. తర్వాత కనీసం అందులో వాళ్ళు బేసిక్, నాకు తెలిసి ఈవెన్ ఛార్జ్ షీట్ అయినా ఇప్పటికీ ఫైల్ చేశారో లేదో కూడా నాకు డౌట్. కొల్లు రవీంద్ర గారి మీద కేసు పెట్టారు, ధూళిపాల నరేంద్ర గారి మీద కేసు పెట్టారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. 53 రోజుల పాటు ఆయన్ని అకారణంగా జైల్లో నిర్బంధించారు. కనీసం మినిమం ఆధారాలు కూడా చూపించలేకపోయారు. మినిమం ఆధారాలు కూడా. ఇవాళ మేమేమంటున్నామంటే, మేము మీలాగా కక్ష సాధించేటువంటి ఒక థాట్ ప్రాసెస్ మాకు ఎక్కడా లేదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరు అన్యాయం చేశారో వాళ్ళని కాలర్లు పట్టుకొని శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మేము ఏదైతే సాక్ష్యాధారాలకి సంబంధించినటువంటి, అండ్ ఇంకోటి చంద్రిక గారు, అసలు ఇక్కడ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? దట్ ది కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. విచారణ సంస్థలు. నేను మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు వన్ పాయింట్. యలహంక ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి గారు షటిల్ సర్వీస్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీకేమైనా సమాచారం ఉందా? అదే అడుగుతున్నా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు, నేను చాలా ట్రాన్స్పరెంట్, నేను చాలా పేద వ్యక్తిని, నా దగ్గర నేను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేవలం రూపాయి తీసుకున్నా అన్నాడు కదా. మరి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది జరిగి వాళ్ళు ఎవరైనా చనిపోతే కనీసం రూపాయి ఇవ్వరండి వాళ్ళు, తెలుసా మీకు? కనీసం రూపాయి ఆర్థిక సాయం కూడా చేయరు. అంత పేద పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో అంత పేద పార్టీకి అతి పేద అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే యలహంక టు బెంగళూరు టు గన్నవరం, బెంగళూరు టు గన్నవరం పాపం షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. డబ్బులు సరిపోతున్నాయో లేదో ఏంటో పరిస్థితి, ఎవరైనా స్పాన్సరర్స్ ఉన్నారా లేకపోతే ఎట్లా చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి కదా మనం. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇవాల్టి రోజున నేను ఇది వరకు కూడా చెప్పాను చంద్రిక గారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా 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 కన్నింగ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఏదో లైట్గా మనం, అంటే నేను ఏదో లైటర్ నోట్లో చెప్తున్నాను కానీ ఏమీ లేకుండా అంటే బెంగళూరు వెళ్తున్నాడా అంటే కాదు. ఎప్పుడైతే తను ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశాడో గత 5 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ఆస్తుల్ని అక్కడ తన బినామీల పేరు మీద పెట్టుకున్నాడు.